వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ మీడియా వాళ్ళు కుకింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. మనం వీడియోస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళ సెలెక్షన్స్లో మనకు ప్రైజెస్ పంపిస్తారు సెలెక్ట్ చేసి బెస్ట్ ఇది. బట్ నాకు చిన్న మెమెంటో పంపించారు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్కి. ఇది తిరుగుబాత వేసే చిన్న ల్యాడల్ అండి. బట్ ఏదో నా వీడియోస్కి ఫస్ట్ టైం నా కుకింగ్కి ఒక చిన్న ప్రైజ్ వచ్చింది. మేబీ ఆ స్మాల్ అయినా కూడా నాకు ఫస్ట్ నా వీడియోస్కి వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీతో షేర్ చేద్దామని దాన్ని పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు నేను సున్నుండలు చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం నేను 2 గ్లాసులు అంటే టీ గ్లాసులు అంత మినపప్పు తీసుకున్నాను. అంటే దాన్ని మినిమం 1 కప్ అంతా, అలాగే ఇలా తురుముకొని 1 కప్ అంతా బెల్లం తీసుకోవాలి. ఫస్ట్ ఈ మినపప్పుని మనం దోరగా వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలంటే మంచి వాసన వస్తుందండి, గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. సో లో నుంచి మీడియం వరకే పెట్టాలి, హై ఫ్లేమ్లో మాత్రం ఎప్పుడు మినపప్పు వేయించుకోకండి. సో ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి వాసన వస్తుందండి. అప్పుడే తెలిసిపోతుంది మనకు మినపప్పు వేగిని అని. ఇలా ఇంత లోపల మినపప్పు చల్లారే లోపల మనం ఇలా నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో పిస్తా వేసుకోవచ్చు, ఇంకా ద్రాక్ష వేసుకోవచ్చు, మీ ఇష్టం అది డ్రై ఫ్రూట్స్ అనేది. సో మినపప్పు కొంచెం చల్లారాక దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరి ఫైన్ మెత్తగా చేసుకోకండి, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఫైన్ పౌడర్గా చేస్తే తినేటప్పుడు లడ్డు నోటికంతా అంటుకుపోతుంది, కొంచెం బరకగా అయితే బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఇలా నెయ్యి మనం వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ పొడి అంతా మనం మినప్పప్పు పొడి అంతా మిక్సీకి వేసాం కదండి, అది కూడా వేసుకొని దీంట్లోకి ఇలా యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. 1 కప్పు మినప్పప్పు పిండికి 1 కప్పు బెల్లం తురిమి చెప్పాను కదండి, ఆ బెల్లం కూడా బాగా మెత్తగా తురిమేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫస్ట్ నెయ్యి వేసుకోకండి, ఫస్ట్ ఈ పిండి ఈ బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యే వరకు ఉండాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కప్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్టీ ఉంటుందండి. బట్ చూసుకొని వేసుకోండి, దానికి సరిపడా అంతా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 1/2 కప్ అంత నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి రౌండ్గా మనకు కావాల్సినంత షేప్ సైజులో మనం దీన్ని రోల్ చేసుకోవాలి, లడ్డుగా రోల్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా ఎక్కువ పని లేకోకుండా స్వీట్స్, హై ప్రోటీన్ ఉన్న స్వీట్స్ ఇలా చేసుకొని మనం తింటే చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి ట్రై చేయండి. ఇప్పుడు కజ్జికాయలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయల కోసము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఒకటే కొన్ని వాడామండి. అలాగే ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనము శ్రమ పడాల్సిన అవసరం లేదు, అలాగే కష్టం కూడా కాదు. మినిమం ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. సో మైదా, దీనికోసం ఫస్ట్ మైదా జల్లించుకోవాలి. మైదా అంతా జల్లించుకున్నాక బాగా దీన్ని డౌగా చేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ మనం కొంచెం పాలు వేసుకుంటే కొంచెం మెత్తగా మృదుగా ఉంటుంది. సో కొన్ని పాలు అలాగే కొన్ని వాటర్తో వేసి దీన్ని కలపాలండి. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైన్ డౌగా, మరి గట్టిగా చేసుకోకూడదు, కొంచెం మెత్తగా ఉంటే మనకి పూరి చేసేటప్పుడు బాగుంటుంది. సో చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. దానిపైన కొంచెం నూనె వేసేస్తే పెంకు కట్టుకోకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ దాకా అలాగే పెడితే మనకు ఇది బాగా మెత్తగా అవుతుందండి. సో దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇంతలోపల మనం డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటాయో మనకి వేయించుకున్నాం. ఫస్ట్ ఇక్కడ పీనట్స్ అంటే వేరుశనగపప్పు దీంట్లో వేయించుకున్నామండి. మీకు ఎన్ని కజ్జికాయలు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకొని, నేను అన్నీ ఇక్కడ టీ కప్ అంతా తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ గోడంబి, ఇక్కడ నేను బాదాం వేసాను. మీరు కావాలంటే పిస్తా కూడా దీంట్లో వేసుకోవచ్చు ఉంటే. సో ఇలా నెయ్యి వేసి కొంచెం వేయించితే బాగా మంచి టేస్ట్ వస్తాయని దాన్ని నెయ్యి వేసి వేయించాను. అలాగే ఎండు కొబ్బరి తీసుకొని దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఎండు కొబ్బరి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. సో నెయ్యి వేసి ఇలా బాగా కొంచెం వేగేదాకా, కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే అది కూడా మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఇక్కడ తెల్ల నూగులు తీసుకున్నాను. తెల్ల నూగులు అయితే చూడటానికి బాగుంటుంది, లేకపోతే నల్ల నూగులు కూడా వేసేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం నెయ్యి వేసి వేయించి తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని పప్పులు, ఎక్కువ తీసుకోకూడదండి, కొన్ని పప్పులు ఒక టీ గ్లాస్లో 1/2 అనే తీసుకోవచ్చు. అలాగే యాలకులు ఒక 4-5 తీసుకొని మంచి వాసన కోసము ఇక్కడ పౌడర్ బెల్లం, లేకపోతే మీరు బెల్లం తీసుకొని తురుముకొని దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పౌడర్ బెల్లం ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసి అన్నీ మిక్స్ చేసేసి దీన్ని
ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగా టేస్టీ ఉంటుంది. సో చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం ఇలా పౌడర్గా వస్తుంది, ఇలా చూపించిన మాదిరి. ఇప్పుడు మనం పిండి తీసుకొని మనం ఇక్కడ ఇలా పూరిలాగా మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. దాన్ని కోసం ప్రెస్ చేసుకుంటే మనకి అది ఎంత సైజు కావాలో చూసుకొని మనం ఇలా కజ్జికాయల చెక్క ఎలా ఉంటుంది మనకు ఉంటుంది కదండి, దొరుకుతాయి కదా, దాన్ని బట్టి అంత పూరి సైజ్ చేసుకొని దాన్ని ఇలా ఫిల్లింగ్ చేసుకొని మనము ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రాదంతా తీసేసుకొని తడి బట్ట పైన పెడితే మనకి పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం పూరి ప్రెస్ చేసుకునేకి యూస్ చేసుకోవచ్చు ఆ పిండిని. సో ఇలా మనం నెక్స్ట్ కూడా సేమ్గా రిపీట్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా దీంట్లో పెట్టేసుకొని పైన కావాలంటే అంచుల్లో ఇలా నీళ్ళు కూడా అంటించుకోవచ్చు, తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు చేస్తున్నాం కాబట్టి అవసరం లేదండి. సో ఇలా అన్నీ మనకు కావాల్సినవి చేసుకొని దీన్ని బాగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇలా కజ్జికాయలన్నీ వేయించుకోవాలి. ఎంతో ఈజీగా ఎవరైనా కూడా మనం తొందరగా కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.